ఇంకా కొంచెం నా బేబీ అయితే చాలా బాగా కనిపించిందండి దీంట్లో. మేబీ ప్రతి మదర్ కి ఇలాగే ఉంటుంది అనుకుంటా. నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట మా బేబీ నీళ్ళ చూడగానే. మా హస్బెండ్ చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. అరే మా బేబీ ఇలా ఉంది, మంచి కనిపిస్తుంది అని చెప్పేసి అని. 2 minutes కూడా పట్టకపోయేది మా బేబీ బయటికి దోసేసేది అనమాట. వామిటింగ్ చేసేసేదాన్ని. తర్వాత అర్థమైంది అంటే మేబీ మా బేబీకి వచ్చేసి బాదం అనేది తనకి నచ్చదు అని చెప్పేసి మాకు అర్థమైంది. పేషెంట్ లాగా మాట్లాడదు తను, ఒక సిస్టర్ లాగా, తను ఒక చాలా బాగా అంటే చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది అనమాట. నా మేబీ సొంత అక్క కూడా అలా చెప్పరేమో. ఆమె నాకు చూసి నాకు అక్కలాగానే అనిపిస్తుంది, అక్కనే పిలుస్తా నేను, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ డాక్టర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇది కంటిన్యూ వీడియో అండి. నా ఫస్ట్ వీడియో అయితే ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఉంది కదా, దాన్ని చూస్తేనే సెకండ్ వీడియో అనేది అర్థమవుతుంది. నా ఫస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేసేయండి. దీన్ని కంటిన్యూ వీడియో అనమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. ఏంటి అని అంటే, నా వీడియోలో చెప్పాను కదండి, నేను 8 weeks తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళానని. తర్వాత డాక్టర్ టాబ్లెట్స్ రాసి ఇచ్చింది, నేను వాడిన తర్వాత 1 month మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ వచ్చేసి ఓకే, తర్వాత చెక్ చేసిన తర్వాత ఓకే అంత బాగుంది, మంచిగానే ఉంది, మళ్ళీ ఎన్టీ స్కాన్ చేయించుకొని రా ప్రవళిక, 3 months కి నీకు ఎన్టీ స్కాన్ ఉంటుంది, ఎన్టీ స్కాన్ చేయించుకో, తర్వాత దాంతో పాటు డబల్ మార్కర్ అనేది బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది, అది కూడా చేయించుకో అని చెప్పేసి చెప్పిందండి. సరే అని చెప్పేసి నిజంగా చెప్తున్నాను, మా హస్బెండ్ అయితే చాలా బాగా చూసుకున్నారనమాట నన్ను. యాపిల్స్ అని ఇంకా మేబీ స్టార్టింగ్ కాబట్టి నేను అంతగా ఏం తినలేదు, తిన్నా కూడా నాకు వామిటింగ్స్ అన్ని అయ్యేటి అనమాట. నీరసంగా ఉండేది, వామిటింగ్స్ అయ్యేటి. మా హస్బెండ్ దానిమ్మ గాని యాపిల్స్, బాదం ఎన్ని చేసినా కూడా నేను అసలు ఏవి తినకపోయేదాన్ని అనమాట. కొన్ని ఐటమ్స్ దానిమ్మ అయితే తిన్నా కూడా నాకు వామిటింగ్ అయింది. మెయిన్ నా పొట్టలో ఉన్న బేబీకి ఏంటంటే బాదం పప్పు అస్సలు నచ్చలేదండి. మా ఆయన ఎన్నిసార్లు బాదం నానబెట్టినా కూడా మా బేబీకి అయితే బాదం నచ్చలేదు. అది బయటికి తోసేస్తూనే ఉన్నది అనమాట. అది ఎందుకు తోసేస్తుందో నాకు ఇది అర్థం కాలేదు. యాపిల్, దానిమ్మ కొంచెం అవైనా తినేదాన్ని కానీ చాలా తక్కువ తినేదాన్ని. మా ఆయన బాదం ఎన్నిసార్లు నానబెట్టినా అది తిన్నా ఒక 2 minutes కూడా పట్టకపోయేది, మా బేబీ బయటికి దోసేసేది అనమాట. వామిటింగ్ చేసేసేదాన్ని. తర్వాత అర్థమైంది అంటే మేబీ మా బేబీకి వచ్చేసి బాదం అనేది తనకి నచ్చదు అని చెప్పేసి మాకు అర్థమైంది. చాలా బాగా చూసుకున్నారండి. అండ్ బరువు అనేది ఎక్కువ మొయ్యకుండా ఎలాగో మేడని పెట్టారనమాట. నేను చేసేది ఏం లేదు, జస్ట్ వంట ఒకటే చేసేదాన్ని. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయేవారు, నేను జాగ్రత్తగా ఇంట్లో ఉండేదాన్ని. అలా 1 month అయిపోయిందండి. 1 month అయిపోయిన తర్వాత ఇంకా ఎన్టీ స్కాన్ డబల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ అనేది అయితే డాక్టర్ నన్ను చేయించుకొని రమ్మని చెప్పారనమాట. అండ్ నేను ఎన్టీ స్కాన్ అయితే చేయించాను అనమాట. మనం ఎన్టీ స్కాన్ చేయించినప్పుడు డాక్టర్ వాళ్ళు మనకి ఏం చెప్పరు, మన డాక్టర్ మనకి చెప్పాలి. ఇలా ఎన్టీ స్కాన్ అప్పుడు నా బేబీకి వచ్చేసి 3 months అండి. 3 months కాబట్టి ఎన్టీ స్కాన్ అనేది చేయించాను. ఎన్టీ స్కాన్ చేయించిన తర్వాత ఇంకా కొంచెం నా బేబీ అయితే చాలా బాగా కనిపించిందండి దీంట్లో. అండ్ వాళ్ళు కూడా నాకు చూపించారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎన్టీ స్కాన్ లో మా హస్బెండ్ కి చూపించారు. మా హస్బెండ్ కూడా చాలా అంటే స్క్రీన్ మీద చూపించారనమాట. నేను కూడా చూశాను. చూడండి, ఇదిగోండి కనిపిస్తుందా నా బేబీ? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి. ఇలా నా బేబీని నేను చూడగానే స్క్రీన్ మీద నిజంగా చెప్తున్నాను, మేబీ ప్రతి మదర్ కి ఇలాగే ఉంటుంది అనుకుంటా. నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా కాబట్టి నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అనమాట మా బేబీ నీళ్ళ చూడగానే. ఇలా కాళ్ళు, చేతులు ఇలా చూడగానే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా హస్బెండ్ చూసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. అరే మా బేబీ ఇలా ఉంది, మంచి కనిపిస్తుంది అని చెప్పేసి అని.
ఇలా నాకు ఇలాగ కార్డ్ ఇది ఇచ్చారండి. అండ్ దాని తర్వాత కంపల్సరీ మన 3 months లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే డబల్ మార్కర్ టెస్ట్ అండి. మేబీ 13 టెస్ట్ ఏమో ఉంటాయి అనుకుంటా. దీంట్లో షుగర్ ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు ఉంటాయి. డబల్ మార్కర్ టెస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ మనం చేసుకోవాలి. అలా ఇది కూడా నేను చేశాను అనమాట. ఈ మొత్తం ఈ 2 రిపోర్ట్స్ తీసుకొని నేను నెక్స్ట్ విజిట్, ఆ ఈవినింగ్ విజిట్ లోనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, ఆ డాక్టర్ రిసీవింగ్ కానీ తను ఒక పేషెంట్ లాగా మాట్లాడదు. తను ఒక సిస్టర్ లాగా, తను ఒక చాలా బాగా అంటే చాలా క్లోజ్ గా మాట్లాడుతుంది అనమాట. అలాగా నాకు ఆ డాక్టర్ అంటే నిజంగా చాలా ఇష్టం ఇప్పటికి కూడా. అలాగే నన్ను చూడగానే బాగున్నావు ప్రవళిక అని చెప్పేసి అని బాగా మంచిగా హార్ట్ఫుల్ గా పలకరిస్తుంది అనమాట. అండ్ పేషెంట్ ఎవరు వచ్చినా కానీ మినిమం ½ an hour మాట్లాడుతుంది ఒక పేషెంట్. ఇలా మాట్లాడేసి అలా పంపించేదన్నమాట. అదే మెయిన్ నచ్చింది ఆ డాక్టర్ దగ్గర నాకు. ఇంకోటి ఏంటంటే ఆమె పేషెంట్ లాగా చూడదన్నమాట. తన రిలేటివ్స్ లాగా, ఒక సొంత మనిషి లాగా చూసి తను ట్రీట్ చేసి మన మనిషి అని చెప్పేసి అని తను మాట్లాడుతుంది. అదొక్కటే నాకు ఆ డాక్టర్ దగ్గర బాగా నచ్చింది. నాకు అదొక్కటే నచ్చింది. అండ్ నా రిపోర్ట్స్, నా డబల్ మార్కర్ టెస్ట్ అన్ని చూసింది అనమాట. చూసిన తర్వాత ఓకే ప్రవళిక చాలా బాగుంది, మీ బేబీ బాగుంది, అంత డబల్ మార్కర్లు, షుగర్ అన్ని లెవెల్ అంటే డయాబెటిక్స్ వస్తుంది ఆటోమేటిక్ ప్రెగ్నెన్సీలో కాబట్టి అన్ని నాకు ఆల్మోస్ట్ అన్ని నార్మల్ గా ఉన్నాయని చెప్పింది. జాగ్రత్తగా ఉండు, సేమ్ జాగ్రత్తగానే ఉండు, ఎక్కువ వెయిట్ అనేది మొయ్యకుండా ఉండు అని చెప్పి నాకు డాక్టర్ అయితే చాలా బాగా చెప్పింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ నేను మా హస్బెండ్ కూడా ఏంటంటే ఏం పెట్టలేదండి, నిజంగా చెప్తున్నాను. బయట ఫుడ్ అనేది నాకు ఏం పెట్టలేదు. నేను అంటే ఫోన్ లో మనం ఆటోమేటిక్ రీల్స్ అన్ని చూస్తాం, అది చూసి ఇది చూసి నేను అది తింటా ఇది తింటా అన్న కూడా మా హస్బెండ్ అయితే నిజంగా పెట్టలేదండి. డాక్టర్ కూడా 3 months వరకు బయట ఫుడ్ అనేది ఏం తినకు ప్రవళిక, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిను అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే మా హస్బెండ్ అయితే అదే పట్టుకున్నాడు. నాకైతే నిజంగా ఏం పెట్టలేదండి 3 months వరకు. అదే బాదం, యాపిల్, దానిమ్మకాయ, అవే ఫ్రూట్స్ అవి తప్ప నాకు నిజంగా ఏం పెట్టలేదు. అలాగే ఉన్నాను. కానీ ఎప్పుడు 3 months అయితే పడి ఎన్టీ స్కాన్ అనేది నేను కంప్లీట్ చేశాను, అప్పుడు స్టార్ట్ చేసిన అండి నేను అది తింటా ఇది తింటా, నాకు అది ఇవ్వు ఇది అని. ఫస్ట్ నేను తిన్నది ఏంటంటే షవర్మా తిన్నాను అనమాట. అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. నేను అది తింటాను అంటే సరే 3 months పడ్డాయి కదా అని మేబీ షవర్మానే తిన్నాను. తిన్న తర్వాత అది కూడా డాక్టర్ చెప్పాడండి మా హస్బెండ్. చాడీలు చెప్తాడు మా డాక్టర్కి అయితే, అన్ని విషయాలు చెప్తాడు. ప్రవళిక ఇది తింది, ప్రవళిక అది తిన్నది అని డాక్టర్ నన్ను తిడుతుందండి. ప్రవళిక బయట ఫుడ్ తినద్దు, బయట ఫుడ్ తింటే నీ బేబీ గ్రోత్ అనేది మంచిగా ఉండదు, ఇంట్లోనే తినాలి అని ఆ డాక్టర్ కూడా నాకు మేబీ సొంత అక్క కూడా అలా చెప్పరేమో. ఆమె నాకు చూస్తే నాకు అక్కలాగానే అనిపిస్తుంది, అక్కనే పిలుస్తా నేను, అంత ఫ్రెండ్లీగా ఉంటుంది ఆ డాక్టర్. అలాగే చెప్పింది. మా హస్బెండ్ చాడీలు చెప్పగానే అయినా మనం ఆగం కదా. అలాగే నేను షవర్మా తిన్నా, బిర్యానీ తిన్నా, కొంచెం అంటే ఎక్కువ తినలేదు, చాలా లైట్ గా అప్పుడప్పుడు ఎప్పుడో 1 week వీక్లీ ఒకసారి ఏదో ఒకటి గుర్తొచ్చేది, అలా నేను తినేదాన్ని అనమాట. అలా నా 3 months అయితే ఇలా గడిచిపోయింది. అండ్ ఎన్టీ స్కాన్ తర్వాత 3 months ఇలాగే తినుకుంటూ ఇలాగే ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. మేము ఈ ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉంటేనే మన బేబీ గ్రోత్ కూడా అండ్ మన బేబీ కూడా చాలా హెల్తీగా ఉడుతుంది. నేనైతే మా హస్బెండ్ అయితే నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ పార్ట్లోనే వీడియోలో చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేదు. అండ్ ఏంటి అనంటే మెయిన్ నేను ఒకటే చెప్తానండి, మెయిన్ మనం చేయకూడని పనులు ఏంటి అనంటే, నాకు పీసీఓడి వచ్చిన తర్వాతనే నేను దాన్ని ఫేస్ చేశాను అనమాట. అప్పటి వరకు అయితే నాకు అసలు తెలీదు. ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మెయిన్ నేను చేసిన తప్పు ఏంటి అని అంటే జంక్ ఫుడ్ తినడం అండి. మనకి ప్రెగ్నెన్సీ రావాలి, మన హెల్త్ బాగుండాలి అని అంటే ఈ పానీపూరీలు, ఈ బన్నులు, కేకులు, మెయిన్ మైదా, నిజం చెప్తున్నా, మెయిన్ మైదా పానీపూరీలు ఇవి మాక్సిమం మనం ఎంత తక్కువ చేస్తే మన హెల్త్ కూడా అంత చాలా బాగుంటుంది అనమాట.
నేనైతే నాకు పీసీఓడి అయితే జంక్ ఫుడ్ తినడం వల్లనే పీసీఓడి వచ్చింది, రియల్ ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు అందరికి వస్తుంది అనమాట. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ఇప్పుడు అందరు ఫేస్ చేస్తున్నారు, ప్రతి అమ్మాయి ఫేస్ చేస్తుంది. పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే మనం తినే ఫుడ్ వల్ల. మనం ఎంత హెల్తీ ఫుడ్ తింటే మనం అంత హెల్తీగా ఉంటాం అనమాట. నేనైతే మీ అమ్మాయిలందరికి ఒకటే చెప్తున్నాను, జంక్ ఫుడ్ మానేసేయండి. మీరు జంక్ ఫుడ్ మానేస్తే చాలా హెల్తీగా ఉంటారనమాట. అండ్ పీసీఓడి థైరాయిడ్ కూడా మనకు అసలు మన దగ్గరకు కూడా రావు, మనం అంత హెల్తీగా ఉంటాము. ఈ విషయం అయితే మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. ఏంటి అంటే నిజం చెప్తున్నాను, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అండ్ ఆ డాక్టర్ కూడా రిసీవింగ్ కూడా చాలా బాగా చేస్తారు. నేను ఒకటే చెప్తాను ఏంటి అని అంటే, ఇదేమి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నా పర్సనల్ హ్యాపీ ఫీల్ అయ్యి నేను చెప్తున్నాను తప్పించి ఏం లేదండి. ఎవరైనా ఆ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా ఆ డాక్టర్ డీటెయిల్స్ అనేది మీకు పంపిస్తాను. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, నాలాగా చాలా మంది అమ్మాయిలు కూడా ఫేస్ చేసి వాళ్ళ ఇళ్లలో ఫేస్ చేసి ఉంటారు కాబట్టే దీని వల్ల ఒక్కలైనా ప్రెగ్నెంట్ అయ్యి అక్క నీ వల్ల నేను కన్సీవ్ అయ్యాను అని ఎవరైనా నాతో షేర్ చేసుకుంటే అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి నేను ఈ డాక్టర్ గురించి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ డాక్టర్ డీటెయిల్స్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను ఖచ్చితంగా ఈ డాక్టర్ డీటెయిల్స్ అనేది మీకు పంపిస్తాను. మిగతా కంటిన్యూ వీడియో వచ్చేసి నేను థర్డ్ పార్ట్ లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.